ఇలాగా పైన అంతా డిజైన్ వచ్చింది. ఇట్లా వీటిలో ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి. బయట ఇత్తడి ప్లేట్లు ఇదివరకు ఇవే తినేవాళ్ళు ఇత్తడి ప్లేట్లలో. సో చూస్తాం ఆ చివరికి వెళ్తే కాపర్ చూడండి అసలు ఎంత మెరిసిపోతుందో. విషయ మోడల్సే కాదు ఇవ్వండి, ఇవన్నీ కూడా సైజెస్ వైజ్ గా అవైలబుల్ గా ఉన్నాయి. లేకపోతే రిటర్న్ గిఫ్ట్ కి కావచ్చు, ఇంటి దగ్గర కానీ అక్షింతలు కలపడానికి, కుంకుమ పసుపు ఇలా ఉంటే ఇది 275 రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి మన బౌల్స్ అండ్ జార్స్. ఈ రోజు మనం వచ్చేసాము బౌల్స్ అండ్ జార్స్ కండి. ఇక్కడ నుంచి మనము 2-3 వీడియోస్ కూడా చేసాం, చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. ఈ రోజు కూడా అసలు చాలా ఫుల్ కలెక్షన్, అంటే మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే వచ్చేసాయి అన్నమాట. నిజంగా స్టీల్ ఐటమ్ లో ఇన్ని మోడల్స్ ఉంటాయా అనిపిస్తుంది. అందులోనూ హెవీ క్వాలిటీ ఉంటాయండి. వీళ్ళ దగ్గర క్వాలిటీకి అస్సలు కాంప్రమైజ్ కారనమాట. మంచి క్వాలిటీ అయితే ఉంటుంది. మనం స్టీల్ కొంత కొంటాము, తర్వాత అవి తుప్పు పట్టడము, పగిలిపోవడం, మళ్ళీ ఇంకోసారి కొనాల్సి వస్తుంది. సో ఇక్కడైతే అలా కాదనమాట. మనకి ఒకటి కొన్నాము అంటే నిజంగా అది చాలా కాలం అయితే ఉంటుంది. మనం ఏదైనా రేటు పెట్టే కొద్దీ మంచి క్వాలిటీలో వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది వాటికి. సో అలాంటి ఐటమ్స్ కావాలి అనుకునే వాళ్ళు బౌల్స్ అండ్ జార్స్ అయితే విజిట్ చేయండి ఖచ్చితంగా. ఇది అడ్రస్ కూడా చెప్తానండి. విజయవాడలో ఆటో నగర్ గేట్ కి ఆపోజిట్ లో ఉంటుందండి కరెక్ట్ గా మనకి బౌల్స్ అండ్ జార్స్ అన్నమాట. సో ఇక్కడికి విజిట్ చేసి మంచి మోడల్స్ మనకి ఏంటంటే ఉపయోగపడతాయి. అందులోనూ అందంగా మన ఇంటిని అలంకరించుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. రెండిటికి మనం ఫుడ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అండ్ చూడడానికి కూడా లుక్ బాగుంటుంది అనమాట. సో మీరు వెనక చూడొచ్చు అసలు ఇవన్నీ కూడా స్టీల్ ఐటమ్స్. ఇక్కడ లేనిది అంటూ ఉండదండి. మనకి గ్లాసులు, స్పూన్లు, కప్స్, వీటి దగ్గర నుంచి పెద్ద కళాయిలు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనం డిఫరెంట్ గా ఫుడ్ ని ఏంటంటే ఇంత మంచి క్వాలిటీలో స్టీల్ అనేది మందంగా ఉన్న వాటిల్లో చేస్తే ఫుడ్ చక్కగా మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. అల్యూమినియం వాటిలో తినకూడదు అంటూ ఉంటున్నారు. కాబట్టి మనం తెలుసు, మనకి ఎప్పటి నుంచో తెలుసు, కానీ మనం తక్కువ రేట్ లో వస్తుంది కదా అని అవే యూజ్ చేస్తూ ఉంటాము. సో దానికి బదులుగా ఒక్కసారి స్టీల్ అనేది యూజ్ చేయండి, ఎందుకంటే మన హెల్త్ కే మంచిది కాబట్టి. సో ఈ వీడియో అయితే చేస్తాం. మన పాతకాలం నుంచి ఏంటంటే మట్టి పాత్రలు ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు, దాని తర్వాత ఐరన్. సో ఇలా ఉండేది. కానీ రాను ఏమైంది, అది క్రమేణా మనకి అల్యూమినియం పాత్రలు వచ్చేసాయి. వాటిలో ఫుడ్ తినడం వల్ల మన ఆరోగ్యం అనేది మెల్లమెల్లగా క్షీణించిపోతూ ఉంటది అనమాట. కాబట్టి మనము ఇలా చూడండి, ఇక్కడ ఐరన్ ఉన్నాయి, స్టీల్ ఉన్నాయి, రాగి ఉంటుంది, రాగి పాత్రలు ఉంటాయి. ఎక్కువ వెరైటీస్ అయితే కనిపిస్తాయి. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. క్లోజ్ లో అయితే ఒక్కొక్కటి చూస్తాం. ఆ చివరికి వెళ్తే కాపర్ చూడండి అసలు ఎంత మెరిసిపోతుందో. ఒక్కసారి చూస్తున్నాము ఈ పైన కాపర్ ఎంత బాగుందో చూడండి అసలు. సో ఇలా అన్నమాట మనకి కాపర్ ఉంటుంది, ఇత్తడి ఇక్కడ చూడొచ్చు. మనము కింద లైన్ లో చూస్తే ఇత్తడి ఉంటుంది, అది కాపర్ కదా. ఇక్కడ చూడండి ఇవన్నీ ఇత్తడివి. ఇత్తడి ప్లేట్లు ఇదివరకు ఇవే తినేవాళ్ళు ఇత్తడి ప్లేట్లలో. సో ఇలా అన్నమాట పెద్ద ప్లేట్లు కూడా ఉన్నాయండి. ఇలా డిఫరెంట్ మోడల్ అండ్ వుడ్ తో కూడా ఉంటాయి. మన ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయకుండా మంచివన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. స్టీల్ పాత్ర చూడండి ఎంత పెద్దగా ఉందో. ఓ 10 మందికైనా అట్లా వండి పెట్టడానికి కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయండి. ఏవే ఉన్నాయి, ఈ రోజున్న మోడల్స్ ఏంటనేది ఈ రోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే పిల్లలకి లంచ్ బాక్సెస్ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్స్ ఉంటాయి. లంచ్ బాక్సెస్ లో కూడా అసలు డిఫరెంట్ మోడల్స్ అన్నమాట. 8 hours వేడిగా ఉంటూ ఉంటాయి కదా. సో పిల్లలకి మళ్ళీ చల్లబడిపోకుండా చక్కగా ఇవి సైజెస్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మోడల్స్ లో కూడా ఉన్నాయి. అండ్ ఇడ్లీ పాత్రలు ఉంటాయి, రైస్ కుక్కర్స్ ఉంటాయి, ఇలా స్టాండ్స్ ఉంటాయి. మనకి ఆనియన్స్, ఫ్రూట్స్ అలాంటివి వేసుకోవడానికి ఇలాగా స్టాండ్స్ కూడా డిఫరెంట్ మోడల్స్ అండి. అసలు ఈ మోడల్ చూడండి, ఇక్కడ ఇది ఒక సైకిల్ మోడల్ లాగా అట్లా వస్తుంది. అలాగే మనకి హాట్ బాక్సెస్ అండి. హాట్ బాక్సెస్ కూడా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇది చూసారా, ఇది ఒక మోడల్. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ మోడల్ వచ్చింది అనమాట. నెక్స్ట్ ఈ మోడల్ చూడండి, ఇంకా చాలా బాగుంది అసలు. ఇది ఇలాగా పైన అంతా డిజైన్ వచ్చింది. ఇలా చాలా డిఫరెంట్ మోడల్స్ అండ్ సైజెస్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయండి. వీటిలో కూడా మనకి ఇన్ అవర్స్ అని వేడిగా ఉంటుంది అనమాట. ఇది ఇడ్లీ పాత్ర వచ్చింది. అలాగే ఇంకొకటి ఒక డిఫరెంట్ స్టైల్ చూపిస్తా చూడండి. దీనిలో మనం అన్నం వండుకోవచ్చు, కూర వండుకోవచ్చు. ఇలా స్టీల్ వస్తుంది, అన్నం వండుకోవచ్చు, కూర కూడా వండుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అన్నం వండుకునేటప్పుడు మనం ఇలా అన్నం వార్చడానికి ఇలా పెట్టేసి మనం, అంటే ఇది ఉంది కదా, దీన్ని పట్టుకుని ఇలా వాచ్ చేయొచ్చు. ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, వాటర్ అనేది దీనిలో నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇలా ఇలా అంటే మనము క్లాత్ పట్టుకొని ఇలా చేయాల్సిన అవసరం లేకుండా ఇలా వచ్చేసింది అనమాట. ఇలా డిఫరెంట్ మోడల్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మ్యారేజ్ సీజన్ కదండి, మ్యారేజ్ సీజన్ లో ఏంటంటే గిఫ్టింగ్ పర్పస్ కావచ్చు, లేకపోతే రిటర్న్ గిఫ్ట్ కి కావచ్చు. ఇంకా మనము మ్యారేజ్ అనగానే డెకరేట్ చేసుకోవాలి ఇంటిని కానివ్వండి, లేకపోతే మ్యారేజ్ దగ్గర కానీ అక్షింతలు కలపడానికి, కుంకుమ పసుపు ఇలా ఉంటాయి కదా. సో వీటన్నిటికీ కూడా ఇవి చాలా యూజ్ అవుతాయండి. నెక్స్ట్ ఏంటంటే ఇది 275 రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి మన బౌల్స్ అండ్ జార్స్ లో. సో ఇంకా మోడల్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు నేను చూపించే మోడల్సే కాదు, ఇవ్వండి
ఇవన్నీ కూడా సైజెస్ వైజ్ గా అవైలబుల్ గా ఉన్నాయి. ఇవన్నీ సైజెస్ ఇంకా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయి. ఇది ఒకటి, ఇది 275. నెక్స్ట్ ఇంకొంచెం పెద్ద సైజ్ వచ్చింది కదా, ఇది 350. ఇదే కాదండి, అంటే ఇప్పుడు మనం చెప్పే కాస్టే కాదు, ఈ కాస్ట్ మీద మనకి ఇంకా డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అది ఎంత అనేది మీరు ఫోన్ నెంబర్ ఇస్తాను, కనుక్కోండి. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, వీటిలో పిచ్వాయి ట్రేలు కూడా ఉన్నాయండి. పిచ్వాయి డిజైన్ తో వచ్చిన ట్రేస్ ఉన్నాయి, బౌల్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడడం మనం ఇదంతా డిఫరెంట్ మోడల్స్ చూస్తున్నాం, చూసారా? ఇదన్నమాట ట్రే ఉంది కదా, ఇది. ఇవి బౌల్స్ వచ్చాయి, 2 బౌల్స్ వచ్చాయి అండ్ ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ అండి. ఇది వచ్చేసి సింగిల్ వచ్చేసి 200 రూపీస్ వరకు పడుతుంది. లేదా మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి బల్క్ లో తీసుకుంటే కనుక 160 రూపీస్ కే వస్తుందండి. సైజ్ కూడా పెద్ద సైజే వస్తుంది. సో ఇలా ఉంటుంది. ఇలా వీటిలో డిజైన్స్ కూడా ఉంటాయి. ఓన్లీ 160 రూపీస్ కి వస్తుందండి ఈచ్ వచ్చి. అలాగే ట్రేస్ వచ్చేసి మనకి 200 రూపీస్ పడతాయి చిన్న సైజ్ అయితే. అండ్ పెద్ద సైజ్ ఉన్నాయి కదా, అది 300 రూపీస్ వరకు పడుతుంది అనమాట. ఇలా డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ డిజైన్స్ ఇంకా అవైలబుల్ గా ఉన్నాయి. వీడియో స్కిప్ చేయొద్దు. మేడం ఇవేం బౌల్స్ మేడం? ఇవి సెరామిక్ సర్వింగ్ బౌల్స్ అండి. ఇవి మనం బిర్యానీస్ గానీ, స్టార్టర్స్ గానీ, ఏమైనా పార్టీస్ అప్పుడు మన డైనింగ్ టేబుల్ మీద సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, వీటిలో ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కదా. మోడల్ ఇది ఒక మోడల్ వస్తుంది, షర్ట్ కాలర్ లా, బటన్స్ లాగా వస్తుంది. డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మేడం. ఇవి కూడా ఇలా 2 సైడ్స్ కూడా మనకి బటన్స్ లాగా మంచి లుక్ రావడానికి అయితే ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సిరామిక్ తో వస్తుంది ఇది. అంతే. ఓకే, దీనిలో ఇంకా రౌండ్ షేప్ లో మనకి ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చింది. ఇది మిక్సింగ్ బౌల్ లాగా అండి. ఇది హెవీగా ఉంటుంది, బాగుంటుంది. ఓకే, మిక్సింగ్ బౌల్ లాగా వస్తుంది. ఓకే, సో ఇట్లా వీటిలో ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి. బయట లోపల కూడా మనకి డిజైన్ ఇచ్చారు. మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాం, మనకి ఇవేంటంటే ఫుడ్ వేసుకోవడానికి, ఫుడ్ కి సంబంధించి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇంట్లో చాలా అందంగా కూడా కనిపిస్తాయి. చాలా బాగుంది. ఇది డైనింగ్ టేబుల్ మీద పెట్టడానికి మేడం. అవును మేడం, సాల్ట్ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు, లేకపోతే స్పైస్ బాక్స్ లాగా, సెరామిక్ స్పైస్ బాక్స్ అన్నమాట. ఓకే, మధ్యలో సాల్ట్, లేదా పచ్చళ్ళు వేసుకుని డైనింగ్ టేబుల్ మీద పచ్చళ్ళు వేసుకుని టేబుల్ మీద పెట్టుకున్నా చాలా బాగుంటాయి. స్పూన్స్ కూడా ఇచ్చారండి. మొత్తం అంతా సిరామిక్ తో వస్తుంది. ఓకే, ఇది ఏ బౌల్ కావాలి అయిపోయిందని మనం క్లీన్ చేసేసుకోవాలి. ఇలా వచ్చేస్తాయా? మొత్తం అంతా ఒకేసారి క్లీన్ చేసుకోవాలనే టెన్షన్ లేదు. బాగుందండి. మనకి ఏ పచ్చడి అయిపోతే తీసి దాన్ని క్లీన్ చేసుకుని మళ్ళీ బాగుంది. మొత్తం కలిపి బౌల్ అనుకున్నా, సపరేట్ సపరేట్ గా వచ్చేస్తాయి. సెపరేట్ బౌల్స్ బాగుంది. చూస్తూ ఉంటాం పెరుగు ముంతలు అనేసి, అంటే పెరుగు తోడు పెట్టుకుంటారు కదా. సో ఇలాంటివి అండి. ఇంతకు ముందు మనకి మట్టి పాత్రలు వచ్చేవి, ఇప్పుడు ఇది సిరామిక్ మేడం. అవును మేడం, సిరామిక్ వచ్చింది. ఓకే, సిరామిక్ వచ్చింది. దీనిలో కూడా సైజెస్ ఉంటాయండి. పెరుగు తోడు పెట్టుకోవడానికి మనం ఎలా అయినా యూజ్ చేయొచ్చు. పెరుగుకైతే బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇలా సైజెస్ ఉంటాయి అండి. ఇదేంటంటే మనకి జ్యువెలరీ వేసుకోవడానికి, లేకపోతే కీ చైన్స్ వేసుకోవడానికి, ఏదైనా ఎటైనా పడిపోతాయి అన్నప్పుడు ఇలా మనం గుర్తుగా ఇందులో పెట్టుకోవడానికి ఉంటాయి అన్నమాట. ఇది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానివ్వండి, ఎట్లయినా యూజ్ చేయొచ్చు, మల్టీపర్పస్ గా యూజ్ చేయొచ్చు. ఇది 2 వచ్చింది కదా, మనకి ఇంకా సింగిల్ కూడా ఉంటదండి. సింగిల్ దగ్గర నుంచి 6 వరకు వస్తాయి. ఇది 2, పక్కంది 3, ఆ పక్కంది 6 వస్తాయి అన్నమాట. ఇలా సైజెస్ వారీగా ఉంటాయి. సైజెస్ వారీగా కాస్ట్ ఉంటుంది. ఒక్కొక్కటి వచ్చి 250 దగ్గర నుంచి అవైలబుల్ గా ఉన్నాయి. మేడం ఇవేంటి మేడం? ఈ కాఫీ, టీ, సాల్ట్, ఇవన్నీ సెరామిక్ మేడం. ఇవి అన్ని గ్రిప్ వస్తుంది, లిడ్ ఈజీ లిడ్ కాదు మనకి. దాని వల్ల చీమలు వెళ్ళిపోతాయి అనే భయం లేదు. ఓకే, గాలి వెళ్ళకుండా ఇట్లా లిడ్ వస్తుందా? లిడ్ వస్తుంది. హనీకి కూడా యూజ్ చేయొచ్చా? హనీ అంటారు కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. అదే అదే, షుగర్ కి, వీటికి. ఇదేంటి మేడం డిఫరెంట్? ఇది సర్వింగ్ డిష్ మేడం. సర్వింగ్ డిష్ విత్ లిడ్ ఇలా వస్తుంది. ఇలా డిజైన్ కావాలన్నా అలా వర్లీ డిజైన్ లో కూడా ఉన్నాయి. ఓకే, బాగున్నాయండి. అసలు చాలా కొత్త మోడల్స్ వస్తున్నాయి, ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ వస్తున్నాయి. ఇది చూడండి మేడం, ఇది బాగుంటుంది. ఇది ఫ్రూట్ బౌల్. మనం వాషింగ్ కి కానీ దేనికి కూడా వాడుకోవచ్చు. వెజిటేబుల్స్ గానీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ గానీ. ఇప్పుడు ప్లాస్టిక్ ఉంటాయి, ఇప్పుడు ప్లాస్టిక్ వాడొద్దంటున్నారు కాబట్టి సిరామిక్ లో యూజ్ చేయొచ్చు. ఇవి కూడా డిజైన్స్ వచ్చాయి. ఫ్రూట్స్ పెట్టేసి టేబుల్ మీద పెట్టుకున్నా అలా కూడా యూజ్ చేయొచ్చు. వాష్ చేసేసి ఇది డైరెక్ట్ గా ఇట్లా పెట్టేసుకోవచ్చు కదా. అవును మేడం, అంటే వాటర్ మొత్తం ఇదైపోయిన తర్వాత కాబట్టి అలా యూజ్ చేసేసుకోవచ్చు. సో మొత్తం ఇవన్నీ కూడా సిరామిక్ ఐటమ్స్ వస్తాయి. ఇవి సెరామిక్ స్పూన్ రెస్ట్ అండి. అది ఎందుకు మేడం ఇంత పెద్ద స్పూన్ ఏం చేయాలి? అంటే మన 2-3 కూరల్లో వండుకుంటా ఉంటాం కదా, ఒకేసారి 4 బర్నర్స్ వాడుతాం, ఒకేసారి 2 గరిటెలు వాడుతా ఉంటాం అలాంటివి. ఇదేమో ఇలా హ్యాండిల్ లేకుండా చిన్నది. అన్ని ఇట్లా డిజైన్స్ వస్తాయి. ఓకే, ఇవి స్టీల్ లో మేడం స్పూన్ రెస్ట్. ఇవి కూడానా?
ఓకే. దీని మీద పెట్టుకోవడానికి అంతే అంటారా? మేడం, జస్ట్ స్పూన్ రెస్ట్ చేయడానికి అంతే. అంతే అంతే. ఇది కూడా ఇది కొంచెం ఇది కాపర్ టైప్ లో వచ్చింది కదా, రోజ్ గోల్డ్ కలర్. రోజ్ గోల్డ్ కలర్ వచ్చింది. ఓకే. ఇవి సాల్ట్ అండ్ పెప్పర్ షేకర్స్. ఇవ్యా పైన కాక్ వస్తుంది. బాగుందండి. ఇందులో నుంచి మనం యూస్ చేయాలి. ఇవి ఎగ్ ట్రేస్. చిన్న చిన్నవి బాగున్నాయి. ఒక అర డజన్ ఎగ్స్ కి. ఓకే, అవన్నీ ట్రేస్ సైజెస్ మేడం. ఇప్పుడు వీటిల్లో కూడా డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి కదా. అవును మేడం, సీ త్రూ వస్తుంది. 304 గ్రేడ్ స్టీల్ మేడం. ఇవన్నీ సీ త్రూ ఉంటుంది అనమాట. దాని వల్ల మనం ఏం వేసాము లోపల, ఎంత వరకు అయిపోయింది, మళ్ళీ రీఫిల్ చేయాలా ఏంటి మనకు అర్థమైపోతుంది ఈజీ. క్లీనింగ్ కూడా ఈజీ మేడం. ఇవి మెయింటెనెన్స్ ఈజీ. అవునా? సాధారణంగా స్టీల్ డబ్బాల్లో మనం ఏం వేసామో మర్చిపోతూ ఉంటాం కదా, అన్ని మూతలు తీసి చూస్తే గానీ ఏది ఎక్కడ ఉందో తెలియదు. ఇదైతే ఆ ప్రాబ్లం ఉండదు. గ్లాస్ అందరూ హ్యాండిల్ చేయలేకపోతున్నారు పెద్దవాళ్ళు. అవును. సో ఇది బాగా యూజ్ అవుతుంది. అసలు లాస్ట్ వరకు వచ్చేదాకా మనకి కనిపిస్తూనే ఉంటుంది ఏది ఎక్కడ ఉంది. మళ్ళీ రీఫిల్ చేసుకోవాలి మనం, ఐడియా ఉంటుంది. అవును, బాగుంది. స్టీల్ కూడా మంచి స్టీల్, మంచి స్టీల్ మేడం. చాలా ఇది కూడా ఇట్లా గ్రిప్ ఉంటుంది, గ్రిప్ ఉంటుంది, ఈజీగా చీమలు వెళ్ళడం కానీ అట్లా ఏం ఉండదు. ఓకే, ఇది కూడా మనకి మంచి సైజెస్ ఉన్నాయండి, అలాగే మోడల్స్ కూడా ఉన్నాయి. అన్ని సైజెస్ ఉంటాయండి. పైగా మీరు గమనించారా, ఇవన్నీ స్పేస్ సేవింగ్. ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేది, ఒకదాని మీద ఒకటి మనం పెట్టుకోవచ్చు. చక్కగా ఎక్కువ పడతాయి మనకి, ఎక్కువ పడతాయి. అవును. కాంపాక్ట్ కిచెన్ లో కూడా అన్ని సరిపోతాయి. స్టీల్ లో కూడా మనకి హై క్వాలిటీ స్టీల్ అయితే వచ్చిందంటండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మేడం దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది క్లాత్ స్టీల్ అంటాం మేడం. ఇది లోపల పైన స్టీల్ చూసారు కదా, ట్రైప్లై స్టీల్. లోపల వచ్చి మనకి సెరామిక్ ఫినిష్ ఉంటుంది. ఇది పూర్తిగా నాన్ టాక్సిక్ అండి. మన ఇది దాన్ని ఏమంటాము, టెఫ్లాన్ కోటింగ్ లాగా. ఇది ఏ మాత్రం స్క్రాచ్ పడినా మన ఫుడ్ లో కలిసిపోవడం అటువంటిది ఏమి ఉండదు మేడం. మనం ఎంతసేపు ఇది సిలికాన్ స్పాచ్ లా పెట్టి వాడుకుంటే లాంగ్ లైఫ్ ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఏదన్నా ఏదైనా స్క్రాచ్ పడి ఏదన్నా కలిసినా కూడా మన ఫుడ్ లో అది పూర్తిగా నాన్ టాక్సిక్. ఓకే, ఏం కాదైతే మనకి. ఓకే, మొత్తం అంతా హెల్దీ అండి. ఇక్కడ మనం చూసేవన్నీ కూడా చాలా క్వాలిటీ బాగుంటాయి అండ్ డిజైన్స్ డిఫరెంట్ ఉంటాయి. బయట ఎక్కడ కూడా కనిపించవండి ఇన్ని మోడల్స్ మనకైతే కనిపించవు. మేడం ఇది ఐరన్ వస్తుందా? కాస్ట్ ఐరన్ మేడం. కాస్ట్ ఐరన్. ఓకే, ఇవి కూడా మనకి పాన్స్ ఉన్నాయి, అలాగే డిషెస్ ఉన్నాయి. ఇది మేడం, ఇది గ్రిడ్ వస్తుంది మేడం. ఇది కూడా నాన్ స్టిక్ కాదు. మనకి దోశ, చప్పుల్కా అన్నిటికీ ఒకే పాన్ వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది మేడం ఇది. ఓకే, తీసుకెళ్లిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకెళ్తున్నారు వేరే వాళ్ళ కోసం. నెక్స్ట్ వీటిలో మనకి స్టీల్ కూడా వస్తాయి కదా? అవును మేడం, ఇది పూర్తి స్టీల్ ఉంది. ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి. కాస్ట్ ఐరన్ ఉంటుంది, అలాగే స్టీల్ ఉంటుంది. మనం ఒక 10-15 మందికి వంట చేయాలంటే దీన్ని యూస్ చేసుకోవచ్చు. అంతే మేడం. బిర్యానీ చేయాలనేది చాలా బరువు ఉంటుంది మేడం. 10-15 మందికి ఈజీగా వంట అయిపోతుంది. అందులో నాన్ వెజ్ కానీ, వెజ్ కర్రీస్ కానీ, వెజ్ బిర్యానీస్ కానీ చాలా బాగా చేయొచ్చు. అవును, మాడిపోకుండా ఉంటాయి. మేడం ఇక్కడ స్టాండ్ పెట్టి ఉంచారు కదా, ఇదేంటి మేడం? ఇలా ఇవి స్పేస్ ఎక్కువ క్రియేట్ చేసుకోవడం కోసం అండి. మన కిచెన్ లో పెద్ద కిచెన్ చేయలేం కదా, అప్పుడు ఇలా మనం ఇలా పెట్టుకుంటే స్టాండ్, దీని కింద కూడా మనం ఇంకేమన్నా ప్లేస్ చేసుకోవచ్చు. పైన ఇక్కడ మనం ఏమన్నా ప్లేస్ చేసుకోవచ్చు. లేకపోతే ఎత్తు కౌంటర్స్ లో, ఎత్తు కబోర్డ్స్ లో మనం ఏం చేయొచ్చు అంటే ముందు పెట్టు అందుతాయి, వెనక్కి బ్యాక్ సైడ్ పెట్టుకున్నవి అందాలంటే ఇవి ఇక్కడ ప్లేస్ చేసుకుంటే మనం ఈజీగా అందుతాయి మనకి. ఓకే, ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు మనం. ఇలా స్టెప్స్ వైజ్ గా ఇలా అయినా పెట్టుకోవచ్చు. లేదంటే ఈ ఫ్రంట్ అందుతాయి, బ్యాక్ కింద పెట్టేసాం అనుకోండి, ఆ కింద అందవు కాబట్టి ఇది పెట్టి మనం ఇట్లా బ్యాక్ సైడ్ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు అది ఈజీగా అందుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఇవన్నీ కూడా ఇక్కడ స్టీల్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఫ్రూట్ స్టాండ్స్ వస్తాయి, అలాగే కప్ స్టాండ్స్ వస్తాయి, గ్లాస్ స్టాండ్స్ వస్తాయి అనమాట. ఇది మనకి కప్స్ గానీ, గ్లాస్ గానీ వీటికి స్టాండ్. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి అండి, ఫ్రూట్ స్టాండ్స్. చాలా డిఫరెంట్ మోడల్స్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఇవేంటంటే మనకి స్పేస్ ఎక్కువ, స్టోరేజ్ ఎక్కువ వస్తుంది అనమాట. స్పేస్ తక్కువ ఉన్న వాళ్ళకి స్టోరేజ్ ఎక్కువ పెట్టుకోవడానికి ఉంటాయి. ఇలా ఇది మూవ్ అవుతుందండి. మనం ఇలా తీసుకొని చక్కగా ఇలా వాష్ చేసుకోవడానికి, క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి అనమాట. ఇందులో ఒక్కొక్కటి మన ఆనియన్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ వెరైటీస్ అన్ని వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ స్టోరేజ్ ఒక దగ్గరలో అన్ని ఉంటాయి అనమాట. సో వీటిలో ఇంకా డిఫరెంట్ మోడల్స్ అండి. ఇది స్టాండ్ మోడల్ వస్తుంది. ఇదేంటంటే ఇట్లా ఉయ్యాల మోడల్లో వస్తుంది అనమాట. ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి. ఇలాగ వీటిల్లో మనకి రౌండ్ మోడల్ ఒకటి వచ్చింది. అండ్ ఇలా ఇవి సైజెస్ ఉన్నాయి.
పార్టీషన్ మేడం అది. ఇవండి ఏది ఆ, మేడం? ఇవి మధ్యలో పార్టీషన్ మేడం ఇది. ఆహాహా. ఒక్క దాంట్లోనే మనం 8 టైప్స్ ఓకే, అట్లా వస్తుందా? 6 టైప్స్ ఉమ్, ఉమ్. స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఇటు ఒకటి ఇటు ఒకటి అవును అట్లా మేడం, అవును. వేసుకోవడానికి అట్లా. అంటే ఆనియన్ పొటాటో పక్క పక్కన ఉండకూడదు అంటారు కదా ఒకే అవునా, basket లో. ఓకే ఓకే. అది మనం ఇలాగా వేరు వేరుగా పెట్టుకోవచ్చు. వేరుగా పెట్టుకోవచ్చు. అదేంటి మేడం, అదో డిఫరెంట్ మోడల్ వచ్చింది కదా. ఉమ్. సో ఇలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయండి. స్టాండ్స్ లో మనకి అసలు చూడండి ఇక్కడ ఇది ఇలా. ఇదేంటి మేడం ఇది? ఇది ఇలా ఓహో, జెంట్ ఇలాగా. ఓ భలే ఉంది కదా ఇది. ఉమ్. మనం ఏది కావాలంటే దాన్ని ఇలా పైకి అనుకోవడమే, అంతే, మనకి ఎందుకు వంగక్కర్లా. వంగక్కర్లేదు. బాగుంది ఇది. కొంచెం కిచెన్ లో స్పేస్ ఉన్నప్పుడు ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. చాలా డిఫరెంట్ గా ఉందండి. ఉమ్. రంగులు రాట్నం తిరిగినట్టుంది మహాశివరాత్రి రోజున. నెక్స్ట్ అది మేడం. ఇది ఆనియన్ బాస్కెట్ మేడం. ఇది ఆనియన్ ఆనియన్ పొటాటో బాస్కెట్. కానీ 2 సైజెస్, ఇది ఒక సైజు, ఇది ఒక సైజు. ఓ 2 సైజెస్ వస్తాయా? ఓకే. సో ఇట్లా ఇవన్నీ మోడల్స్ మనకి. ఇదేమో ఇందాక చూసాం కదా మనం, ఆ స్టాండ్ అక్కడ. అవి మేడం ఇది వీటిలోనే ఇది ఒక మోడల్. అవును మేడం. ఇది కూడా ఇలా తిరుగుతాయి ఏమన్నా? కాదు మేడం, కాదు, ఇలా ఒకటి రెండు వస్తాయి. ఓకే. ఇది మొత్తం కొలాప్స్ అయిపోతుంది మేడం కిందకి. ఇదా? ఆ, ఇలా అని చేస్తే ఇలా ఆ. కిందకి వెళ్ళిపోతుంది. మనం అక్కర్లేనప్పుడు తీసేసి ఒక సింగిల్ గా వాడుకోవచ్చు. ఓకే, మనం అందాం ఇప్పుడు ఆ ఒకసారి. లాక్ ఉంది మేడం, ఆ లాక్ లాక్ ఉంటది. ఇలా అనేస్తే ఇలా కిందకి వెళ్ళిపోతుంది. కొలాప్స్ అయిపోతుంది. బాగుంది బాగుంది. ఇవి రెండు సైకిల్ మోడల్స్ అండి. ఇవి కూడా ఫ్రూట్ స్టాండ్స్ వస్తాయి. ఫ్రూట్స్ అయినా ఆనియన్స్ అయినా ఇక మన ఇష్టము. ఇట్లా సైకిల్ మోడల్ వస్తుంది. ఇది రౌండ్ షేప్ వచ్చింది, ఇది స్క్వేర్ వస్తుంది అనమాట. అలాగే ఉయ్యాల మోడల్స్ లో కూడా ఉన్నాయండి, అవి కూడా చూడొచ్చు. ఇక్కడ రెండు ఉయ్యాలు ఉన్నాయి చూడండి. ఇవి రౌండ్ షేప్ వచ్చింది, ఇదైతే ఇది స్క్వేర్ వచ్చింది. ఇవి ఉయ్యాలు కాదు. ఇదేంటంటే ఇది కూడా ఫ్రూట్ లేదా ఆనియన్స్ ఇట్లా మనం మల్టీపర్పస్ యూస్ చేసుకోవడానికి ఇవి బాగుంటాయి అన్నమాట. స్టీల్ వస్తుంది. ఇదైతే చాలా డిఫరెంట్ అండి. ఇది 3 in 1 వస్తుందంట. ఇలా వస్తుంది మేడం. ఇది దేనికి యూస్ చేసుకోవచ్చు? ఓకే, మొత్తం తీస్తే కానీ తెలియదు. ఇది బరువు వస్తుంది మేడం. ఇది ఫ్రై ప్లే స్టీల్. మనం డైరెక్ట్ గా దీంట్లో అన్నం వండుకునే వాళ్ళం అయితే దీంట్లో అన్నం వండుకొని ఇలా లిడ్ పెట్టేసుకుని మామూలుగా రైస్ వండేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. కాదు, గంజి వాచుకునే అలవాటు ఉంది అప్పుడు ఈ బౌల్ యూజ్ చేస్తాం. అది పెట్టేసి దీంట్లో రైస్ వాటర్ అన్ని వేసేసిన తర్వాత అన్నం కుక్ అయిపోతుంది కదా, అప్పుడు మనం ఇలా తీస్తే రైస్ మాత్రం దీంట్లో ఉంటుంది, వాటర్ అంతా దీంట్లోకి, గంజి వాటర్ అంతా దీంట్లో కలెక్ట్ అయిపోతుంది. ఇది తీసేసి మళ్ళీ అది పెట్టుకుని కుక్ చేసుకోవచ్చు. ఒకవేళ గంజి వాచుకునే అలవాటు లేకపోతే అది వదిలేయచ్చు మనం. కాదు అంటే కింద మనం ఏదైనా కుక్ చేస్తున్నప్పుడు పైన వెజిటేబుల్స్ గానీ, మనం చిలకల దుంపలు, కార్న్ గానీ మనం ఏదన్నా చేసుకుంటాం కదా మేడం. కర్రీకి కూడా చక్కగా ఉడకబెట్టాలి ఫస్ట్ అనుకుంటే ఇందులో చేసేయచ్చు. అవి ఒకేసారి 2 ప్రాసెస్ అయిపోద్ది మేడం. పైన ఇది మనం డైరెక్ట్ గా టేబుల్ మీద కూడా సర్వ్ చేసుకున్న అన్నంగా ఉంటుంది. అవును, 3 in 1 గా యూస్ చేసుకోవచ్చు. ఓకే. అంతేకాదండి, దీంతో పాటుగా మనకి ఇడ్లీ స్టాండ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఒక సెట్ అన్నమాట. ఇలాగా 3 నార్మల్ ఇడ్లీ ప్లేట్స్ వస్తాయండి. ఒక చిట్టి ఇడ్లీ ప్లేట్ వస్తుంది. మనం లిడ్ పెట్టుకుని ఇడ్లీ కుక్కర్ లాగా వాడేసుకోవచ్చు. రైస్ కి కాదు అంటే ఇడ్లీ కుక్కర్ లాగా కూడా మనం వాడేసుకోవచ్చు. ఇదంతా మొత్తం కాంబినేషన్ అండి. ఇదంతా ఒక సెట్. అవును మేడం. ఇది 5 పడుతుంది మేడం. ఇది 5500. అవును మేడం. దీని మీద డిస్కౌంట్ వస్తుంది. దీని మీద కూడా మనకి డిస్కౌంట్ వస్తుందండి. ప్రతి దాని మీద మనకి డిస్కౌంట్ ఉంటుందండి. మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా చక్కగా వచ్చి మన ఛానల్ చూసి వచ్చామని చెప్పండి. మీకు వీటన్నిటి మీద కూడా డిస్కౌంట్ అయితే ఇస్తారు. అండ్ ఇది హై క్వాలిటీ స్టీల్ అయితే వస్తుంది. స్టవ్ మీద పెట్టినప్పుడు ఇదంతా కూడా మనకి కొంచెం బ్లాక్ గా అవడము అట్లా అవుతూ ఉంటది కదా, అలా కాకుండా ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో వచ్చింది. ఇదంతా కోటింగ్ వస్తుందండి ఇదంతా. అయితే దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇదంతా స్టెయిన్లెస్ స్టీల్ అండి. మనకి రస్ట్ పట్టినా లేదా పగుళ్ళు రావడం అలాంటివి ఏమి ఉండవు. ఒకవేళ పట్టినా మీకు పగుళ్ళు అలాంటివి వచ్చినా పీస్ టు పీస్ ఇచ్చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇదండి, మనకి కాలుతుంది కదా వేడిగా ఉన్నప్పుడు, అలా కాకుండా దీంతో ఇలా తీసేయచ్చు అనమాట. అసలు ఈజీగా చాలా బాగుందండి. మంచి క్వాలిటీ వస్తాయి అండ్ స్టీల్ కూడా మంచి క్వాలిటీ వస్తుంది. రస్ట్ పట్టడం లాంటివి కూడా ఏమీ ఉండదండి. ఇలా డిఫరెంట్ మోడల్స్ ఇడ్లీ పాత్రలో కూడా ఇలా ఇంకా చాలా మోడల్స్ అండి. ఇవన్నీ చూడొచ్చు మీరు. ఇక్కడ ఉన్న మోడల్స్ ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ స్టీల్ అయితే వస్తాయి. రస్ట్ పట్టడం అంటూ ఏమీ ఉండదు అనమాట. డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ సైజెస్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇడ్లీ షేప్స్ కూడా మనకి రౌండ్ షేప్ చూసాం కదా, ఇది వచ్చేసి స్క్వేర్ షేప్ లో వస్తుంది అనమాట ఇలాగా. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, ఇలా పట్టుకుని అయినా తీయచ్చు, లేకపోతే ఓకే అలా పట్టుకుని మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది 2 ప్లేట్స్ వస్తాయి మేడం. ఇది
అవును నార్మల్ అదేంటి ఇడ్లీ మేడం ప్లేట్ ఒకటి, ఉమ్, మనకి డోక్లా లాగా లేకపోతే ఊతప్పం లాగా అలా లేకపోతే వేసుకోవచ్చు తట్టే ఇడ్లీ ఒకేసారి అట్ టైం ఒకేసారి కదా డిఫరెంట్ మేడం, ఇది వాడేటప్పుడు ఇది వాడాలి, ఇది ఇదైనా వాడచ్చు ఇదైనా అంతే మేడం. వాడుకోవచ్చు ఇది ఇలాగా మేడం. ఇది తర్వాత ఇది స్టీమ్ బాస్కెట్ తో కూడా వస్తుంది మేడం. కింద వాటర్ పోసేసి మనం ఇలా స్టీమ్ ఓకే లోపల హోల్స్ ఉన్నాయి కాబట్టి స్టీమ్ చేసుకోవాలి. అప్పుడు మనం ఇది పెట్టి దీంట్లో స్వీట్ కార్న్ ఒక ప్లేట్ లో, ఇంకో దాంట్లో ఇంకొకటి మనం అలా పెట్టుకున్నా చాలా ఒకేసారి మన మల్టీ పని అయితే మల్టీపర్పస్ లో ఉన్నాయండి చాలా బాగున్నాయి. డిఫరెంట్ మోడల్స్ ఇవన్నీ చూసారు కదా. అలాగే ఇది వచ్చేసి హోటల్ టైప్ లో అండి, మనం లాస్ట్ టైం చూసాం, ఇది హోటల్ టైప్ లో వస్తుంది అనమాట. సో వీళ్ళ దగ్గర ఏంటంటే గిఫ్టింగ్ పర్పస్ కి కూడా చాలా మంచి ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయండి. అసలు మీరు చూస్తే నిజంగా చాలా చాలా బాగున్నాయి, చాలా రీజనబుల్ కాస్ట్ లో కూడా వస్తున్నాయి. ఇవి వచ్చేసి ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ కి వెళ్తున్నాయి అనమాట. అంటే ఏదో ఫంక్షన్ కి సంబంధించి తీసుకున్నారు, ఇవి వచ్చేసి ప్యాక్ చేస్తున్నారండి. ఇలా రిటర్న్ గిఫ్ట్స్ కి వెళ్తూ ఉన్నాయి. ఇదంతా లోపల స్టీల్ వస్తుందండి. మీకు ఏం తీసుకున్నారనేది కూడా చూపిస్తున్నా. లోపల స్టీల్ వస్తుంది, ఇలా సీత్రో వస్తుంది అనమాట. ఇలా రెండు వస్తాయి. కాస్ట్ వచ్చేసి మనకి 270 రూపీస్ పడుతుందండి. ఇది మంచి క్వాలిటీతో వస్తుంది. స్టీల్ కూడా ఒకసారి ఓపెన్ చేద్దాము ఏముందనేది. ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. 270 రూపీస్ లోనే 270 రూపాయల్లో చక్కగా మనకి రిటర్న్ గిఫ్ట్ కి మంచి క్వాలిటీతో, పైన స్టీల్ అండి, లోపల వచ్చేసి గాజు వస్తుంది అనమాట. ఇలా ఉంటుంది, సీత్రో వస్తుంది. లోపల ఏమున్నాయి అనేది కూడా చక్కగా కనిపిస్తుంది. ఇలా స్టాండ్ తో వస్తుంది మనకి. డైనింగ్ టేబుల్ మీద అయినా లేకపోతే ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. 270 రూపీస్ లోనే మంచి రిటర్న్ గిఫ్ట్ కదా. అసలు బౌల్స్ అండ్ జార్స్ లో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి. మనం చూపించింది ఒకటో వంతో రెండో వంతో అంతే, చాలా మోడల్స్ ఉంటాయి. మీరు విజిట్ చేస్తే చూడొచ్చు. డిఫరెంట్ మోడల్స్ అండి, గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికైనా మన ఇంట్లో యూజ్ చేసుకోవడానికైనా అవి ఉపయోగపడతాయి మనకి. అండ్ చూడడానికి కూడా లుక్ బాగుంటాయి అన్నమాట. అంత మంచి మోడల్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.